గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కుసుకరులో దివంగత కాంగ్రెస్ కాపు నాయకుడు జక్కా శ్రీనివాసరావు కుటుంబాన్ని వంగవేటి రాధా మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా కిలారి రోసయ్య మాట్లాడుతూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. వైసీపీ నాయకులు సాయికృష్ణ ఘటనపై విచారణ పూర్తి కాకముందే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిట్ విచారణకు ఆదేశించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. జనసేనపై కులముద్ర వేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని, ప్రజలు ఇప్పటికే వైసీపీ వైఖరికి తగిన తీర్పు ఇచ్చారని రోసయ్య అన్నారు. సరే వాళ్ళు నెవరేసుకున్నారా అని అడుగుతా ఉన్నా. అసలు వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందో ఇప్పటికైనా సరే వాళ్ళు నెవరేసుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికి కూడా జ్ఞానోదయం కలగలేదనేది వాళ్ళు మాటలతో స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు నోరు బారేసుకొని చండాలంగా మాట్లాడటం వల్లే ప్రజల్లో అసహించుకునే వాళ్ళు 11 స్థానాలకు తీసుకొచ్చారనేది ఈ రోజు అందరూ రాష్ట్ర మొత్తం తెలిసిన విషయమే. అయినా కూడా మరీ అంటే ఏంటంటే వాళ్ళు పదే మాట్లాడితే అది నిజమైతే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటికి కూడా ఏదైతే విజయవాడ సాయికృష్ణ హత్య కేసులో కూడా అదే జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వం మీద ఒక బురదయ్యాలనే తాపత్రయంతో పదే ఆ ఇష్యూని తీసుకురావడం, ఎక్కడ ఏదేదో జరిగిపోయింది. అక్కడ వాస్తవంగా ముఖ్యమంత్రి గారు లేదా ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ అమ్మగారిని పిలవడం జరిగింది. తగిన న్యాయం చేస్తా అన్నారు. సిఐని అరెస్ట్ చేపిస్తా అన్నారు, అరెస్ట్ చేయించారు. దానికి ఒక సిట్ వేశారు. దాని మీద జరుగుతూ ఉంది. ఇంకా పూర్తిగా రిపోర్ట్ రాకముందే ఈ లోపలే వీళ్ళు అనవసరంగా రప్చర్ చేయటం అంటే వాళ్ళు ఏంటంటే ఒక అబద్ధాలని పదే మాట్లాడటం ఒక అలవాటుగా ఉంది. రాంబాబు సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే రాంబాబు గారు ఏ విధంగా మాట్లాడారో గతంలో అధికారం ఉన్నప్పుడు ఆ పర్యావసనం ఆ పార్టీ అనుభవించింది. ఒక రాంబాబు గారు చాలా మంది ఉన్నారు మాట్లాడిన వాళ్ళందరూ కూడా. ఇవాళ వాళ్ళు ఏదైతే కుల రాజకీయాలను కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక కులాన్ని రోడ్డు మీద పడేశారు. ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు. అసలు వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందో ఇప్పటికైనా సరే వాళ్ళు నెవరేసుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికి కూడా జ్ఞానోదయం కలగలేదనేది వాళ్ళు మాటలతో స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు నోరు బారేసుకొని చండాలంగా